తమన్నా సింహాద్రి ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ హౌస్లో ఆమె చేసిన రచ్చ, రాజకీయాల్లో ఆమె చూపించిన ధైర్యం మరియు సోషల్ మీడియాలో ఆమె ఇచ్చే బోల్డ్ స్టేట్మెంట్స్ గుర్తొస్తాయి. అలా ఒక ట్రాన్స్ ఉమెన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తమన్నా ఆ మధ్య పెళ్లి చేసుకొని భర్తను పరిచయం చేయగా ఇప్పుడు మళ్లీ ఒక షాకింగ్ పోస్ట్తో వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఆమె వార్తల్లో ఉండడానికి కారణం ఏదో గొడవనో లేక రాజకీయ విమర్శలో కాదు. ఈసారి ఆమె తల్లిని కాబోతున్నా అంటూ చేసిన పోస్ట్తో హాట్ టాపిక్గా మారింది. పైగా బేబీ బంప్తో కనిపించడంతో జనాలు అసలిది ఎలా సాధ్యమంటూ షాక్ అవుతున్నారు. మరి తమన్నా సింహాద్రి నిజంగానే తల్లి కాబోతుందా? అసలు ఆమె చేసిన పోస్ట్లో ఏం చెప్పుకొచ్చింది? ఆమె భర్త ఏం చేస్తుంటాడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక విషయంలోకి వెళ్తే, ఇటీవల తమన్నా సింహాద్రి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో చూసిన నెటిజన్లందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ ఫోటోలో తమన్నా బేబీ బంప్తో కనిపించింది. దానికామె పెట్టిన క్యాప్షన్ ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించింది. స్పెషల్ ట్రీట్మెంట్ సక్సెస్ అంటూ ఆమె ఒక పోస్ట్ పెట్టింది. అంటే తను గర్భవతిని అని ఆమె హింట్ ఇచ్చిందన్నమాట. ఒక ట్రాన్స్జెండర్ తల్లి కావడం అనేది మన దేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సంచలనం. వైద్యశాస్త్రం ఎంత ఎదిగినా ఇది ఎలా సాధ్యం అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. చాలామంది ఇది కేవలం ఒక ఫోటోషూట్ అని అనుకుంటున్నారు. మరికొందరు ఆమె ఏదైనా అత్యాధునిక వైద్య చికిత్స తీసుకున్నారా అని ఆరా తీస్తున్నారు. గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని, అందుకే తన భర్తకు భవిష్యత్తులో వారసుల కోసం మరో పెళ్లి చేసుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చానని చెప్పింది. కానీ ఇప్పుడు సడన్గా ఆమె ప్రెగ్నెన్సీ ఫోటోలు బయటపెట్టడం అందర్నీ మిస్టరీలో పడేసింది. దీంతో ప్రెజెంట్ ఈ ఫోటో నెట్టింటింటా బాగా వైరల్ అవ్వగా దీనిపై ఇంకా పూర్తిస్థాయి క్లారిటీ రావాల్సింది. అసలు ఈ తమన్నా సింహాద్రి ఎవరు, ఆమె నేపథ్యం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. తమన్నా విజయవాడలో జన్మించింది. ఆమె పుట్టినప్పుడు అబ్బాయిగా పుట్టారు. అప్పట్లో ఆమె పేరు మస్తాన్. అయితే మస్తాన్ పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన మొక్కుబడి ఉంది. వాళ్ళ నాన్నకు అబ్బాయి కావాలని, వాళ్ళమ్మకు అమ్మాయి కావాలని కోరిక ఉండేదట. దీంతో వాళ్లు గుంటూరులోని ప్రసిద్ధ మస్తాన్ బాబా దర్గాకు వెళ్లి మొక్కుకున్నారట. చిత్రమేమిటంటే, అబ్బాయిగా పుట్టిన మస్తాన్లో చిన్నప్పటి నుండే అమ్మాయి లక్షణాలు ఎక్కువగా ఉండేవి. పెరిగి పెద్దయ్యాక తనలోని మార్పులను గమనించినామే తనకంటూ ఒక అస్తిత్వాన్ని వెతుక్కుంటూ ముంబై వెళ్లి అక్కడ లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని మస్తాన్ నుండి తమన్నా సింహాద్రిగా మారింది. ఇక 2010లో మిస్ ముంబైగా కిరీటాన్ని గెలుచుకుని గ్లామర్ ప్రపంచంలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. గ్లామర్ ప్రపంచం తర్వాత ఆమె చూపు రాజకీయాల వైపు మళ్లింది. దీనికి కారణం ఆమె కుటుంబ నేపథ్యం. తమన్నా పెద్దనాన్న సింహాద్రి సత్యనారాయణ గారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అందుకే ఆమెకు కూడా రాజకీయాల పట్ల మక్కువ కలిగింది. అసెంబ్లీలో అడుగుపెట్టాలనేది ఆమె జీవిత లక్ష్యం. దీంతో 2019లో మంగళగిరిలో నారా లోకేష్పై, 2024లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్పై పోటీ చేసి ఆమె అందరి దృష్టిలో పడింది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన మొదటి ట్రాన్స్జెండర్గా ఆమె చరిత్ర సృష్టించింది. రాజకీయాల్లో ఆమె ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. దేనికైనా వెరవకుండా తన గళాన్ని వినిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా, మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎన్ని రంగులు మారుస్తూ ఉంటారో? కాని తమన్నా మాత్రం తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ దాచుకోలేదు. ఆమె జీవితం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఒక వ్యక్తి తనకంటూ ఒక గుర్తింపు కోసం ఇన్ని పోరాటాలు చేయడం అవసరమా? లేక సమాజం కోసం తనని తాను మార్చుకోవాలా? మీరు ఆమె స్థానంలో ఉంటే ఏం చేసేవారు? అలాగే ఈ ప్రెగ్నెన్సీ విషయంపై మీ అభిప్రాయమేంటి? అది నిజంగా సాధ్యమని మీరు నమ్ముతున్నారా?
లేక ఇదంతా సోషల్ మీడియా హైప్ అంటారా? సరే, ఇక తమన్నా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే గత ఏడాది కాలంగా ఆమె గ్లామర్ ప్రపంచానికి కాస్త దూరంగా ఉంటోంది. దానికి అసలు కారణం ఆమె పెళ్లి. అవును, తమన్నా గత ఏడాది మార్చిలోనే ఒక గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఆమె భర్త పేరు నాగరాజు. ఆయన ఒక రైతు మరియు చిన్నపాటి వ్యాపారవేత్త. నాగరాజు గత 5-6 ఏళ్లుగా తమన్నాను ఇష్టపడుతున్నాడట. కాని ఆమె ఒక పవర్ఫుల్ సెలబ్రిటీ కావడంతో ప్రపోజ్ చేయడానికి భయపడేవారటట. చివరికి ఎలక్షన్స్ తర్వాత వీరిద్దరూ మాట్లాడుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో ఈ బంధం ముడిపడింది. ఈ పెళ్లి కూడా సినిమా లెవెల్లో సీక్రెట్గా జరిగిందని, ఆ తర్వాతే కుటుంబ సభ్యులు అంగీకరించారని తమన్నా గతంలో చెప్పింది. ఇక గతంలో ఆమె భర్త నాగరాజు మాట్లాడుతూ ఊర్లో లివింగ్ రిలేషన్స్లో ఉంటే తప్పుగా అనుకుంటారని, ఆమెకు ఒక గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నానని అన్నాడు. ప్రస్తుతం తమన్నా సిటీ లైఫ్ను వదిలేసి ఒక మారుమూల పల్లెటూరులో తన భర్తతో కలిసి సాధారణ గృహిణిగా జీవిస్తున్నారు. ఆమె తన భర్త కోసం తన లైఫ్ స్టైల్ను కూడా మార్చుకుంది. ఒకప్పుడు వెస్ట్రన్ డ్రెస్సుల్లో మోడ్రన్గా కనిపించిన ఆమె ఇప్పుడు పూర్తిగా చీరకట్టులో సాంప్రదాయబద్ధంగా కనిపిస్తుంది. తన భర్తకు అలాంటి లుక్ ఇష్టం లేకపోవడంతో ఆమె ఈ మార్పు చేసుకుందట. ఇంట్లో భర్తకు టీ పెట్టడం, వంట చేయడం వంటి పనులతో తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే తమన్నా జీవితంలో శ్రీముఖికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బిగ్ బాస్ సీజన్ 3లో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. శ్రీముఖిని తమన్నా తన కూతురిలా భావిస్తుందట. ఆమెలో పిల్లలు లేని లోటును చూసుకుంటదట. ఆమె కష్టకాలంలో శ్రీముఖి ఎంతో ఆర్థికంగా, మానసిక అండగా నిలిచిందని తమన్నా ఎమోషనల్ అయ్యింది. పెళ్లి తర్వాత కూడా తమన్నా తరచుగా హైదరాబాద్ వచ్చి శ్రీముఖితో గడుపుతూ ఉంటుంది. తమన్నా జీవిత ప్రయాణం చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది. అది ఏంటంటే, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా మనపై మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఆమె గతంలో కరోనా సమయంలో ఒంటరితనాన్ని భరించలేక నరకం చూశానని, ఆ సమయంలో సూసైడ్ ఆలోచనలు కూడా వచ్చాయని ఎంతో బాధతో చెప్పుకొచ్చింది. కాని ఆ కష్టాల నుండి బయటపడి ఇప్పుడు ఒక రైతుకు భార్యగా పల్లెటూరులో స్థిరపడటమనేది నిజంగా ఒక సాహసం. ఆమె ప్రెగ్నెన్సీ వార్త నిజమో కాదో పక్కన పెడితే, ఒక ట్రాన్స్జెండర్గా ఆమె పొందుతున్న ఈ గౌరవం మరియు వైవాహిక జీవితంలోని సంతోషం ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయి. సమాజం ఆమెను ఎలా చూసినా ఆమె మాత్రం తన జీవితాన్ని తనదైన శైలిలో గడుపుతున్నారు. ఆమె జీవితంలోని మరొక గొప్ప క్షణం ఏమిటంటే, బిగ్ బాస్ ఫినాలే రోజున మెగాస్టార్ చిరంజీవి గారు ఆమెను గుర్తుపట్టి పొగడటం. అది తన జీవితకాల సాఫల్యంగా ఆమె భావిస్తారు. అబ్బాయిగా పుట్టి ఒక ట్రాన్స్ ఉమెన్గా మారి మిస్ ముంబై కిరీటాన్ని గెలుచుకుని చిరంజీవి గారి ప్రశంసలు అందుకోవడం వరకు ఆమె ప్రయాణం అద్భుతం. ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్న, భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తే సినిమాల్లో విలన్ పాత్రలు చేయడానికి కూడా తాను సిద్ధమేనని ఆమె అన్నది. మొత్తానికి చూస్తే తమన్నా సింహాద్రి లైఫ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఆమె ప్రెగ్నెన్సీ ఫోటోలు నిజంగానే ఆ స్పెషల్ ట్రీట్మెంట్ వల్ల వచ్చిన ఫలితమే అయితే అది వైద్య రంగంలో ఒక అద్భుతమే అవుతుంది. అలాగే అది ఎంతోమంది ట్రాన్స్జెండర్ల కలలను నిజం చేసే ఆశగా మారుతుంది. ఏది ఏమైనా తమన్నా తన పర్సనల్ లైఫ్లో మరియు పాలిటిక్స్లో తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని మనం కోరుకుందాం. జీవితమంటే కేవలం బతకటం కాదు, మనకు నచ్చినట్లుగా గౌరవంగా బతకటమని ఆమె నిరూపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? తమన్నా సింహాద్రి షేర్ చేసిన ఆ ఫోటోల వెనుక ఉన్న నిజం ఏమై ఉంటుంది అనే మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇక ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.